మంచిర్యాల జిల్లా తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని గ్రామ పంచాయతీలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిర పర్యవేక్షణకు వచ్చిన జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ హాజరై రోగులు ప్రజలతో మాట్లాడుతూ క్షయవ్యాధి నివారణకై అవగాహన కల్పిస్తూ 2 వారాలకు పైగా దగ్గు లక్షణాలు ఉంటే క్షయవ్యాధిగా అనుమానించాలన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిర్ధారణ తెమడ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. క్షయవ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా చికిత్స అందిస్తూ చికిత్స పూర్తయ్యే వరకు ప్రతి నెల 1000 రూపాయల చొప్పున పోషణ ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని, అందుకు అన్ని రకాల పోషకాహారాలు దొరికే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ మార్గమన్నారు. సత్వరమే వ్యాధి నిర్ధారణ జరిగి చికిత్స ప్రారంభించి వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధి మద్యం సేవించే వారికి, పొగాకు నమిలే వారికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తాండూరు గ్రామ పంచాయతీలో మనం క్యాంపు చేయడం జరుగుతుంది. అయితే ఇది మొత్తం తెలంగాణలో అన్ని జిల్లాలలో ప్రోగ్రాం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 జిల్లాలలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన ప్రతి వృద్ధునికి చెమడా పరీక్ష కానీ, ఎక్స్రే పరీక్ష కానీ చేయడం జరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వారికి, మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి, హెచ్ఐవితో బాధపడుతున్న వారికి, ఇదివరకు ఎవరైనా ఇంట్లో టీబీ వచ్చినట్టుంటే, టీబీ మందులు వాడుతుంటే వాళ్ళ ఇంట్లో అందరి కాంటాక్ట్స్ అందరికీ కూడా తీసుకొని వచ్చేసి దీంట్లో టెస్టులు చేయడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో ఏమైనా టీబీ ఎక్స్రేలో పాజిటివ్ కానీ, స్ఫూటంలో పాజిటివ్ కానీ వస్తే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ప్రభుత్వం ఏంటంటే ఉచిత సమగ్ర నిర్ధారణ పరీక్షలు, ఇంటిగ్రేటెడ్ టెస్టులు, హెచ్ఐవి టెస్టులు కానీ, సిఫిలిస్ టెస్టులు కానీ, హెపటైటిస్ బి టెస్టులు కానీ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. బీపీని కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు షుగర్ టెస్ట్ కూడా చేస్తున్నాం. అన్ని రకాల వసతులు ఇక్కడ మన గ్రామ పంచాయతీలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి ప్రజలందరికీ దయచేసి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క క్యాంపును సద్వినియోగం చేసుకుని అందరూ పరీక్షలు చేయాలి.